నిరుద్యోగులు లేని రాష్ట్రంగా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఎనికేపాడులో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారారని, అటువంటి దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పిస్తున్నాయంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, చంద్రబాబు విజన్కు తగ్గట్టుగా కూడా మేము పనిచేస్తున్నామని అంటున్నారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు గన్నవరంలో గత 5 సంవత్సరాలలో ఎప్పుడూ చూడని విధంగా కూడా ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ విశేష స్పందన కూడా వస్తోంది. ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి, ఎంతమంది వస్తారని మీరు ఆశిస్తున్నారు? 53 కంపెనీలు పాల్గొన్నాయి. 54ది హెచ్సిఎల్ కంపెనీ కూడా పాల్గొంది. హెచ్సిఎల్ అంటే ఎంఎన్సీ కంపెనీలు, ఐటీ కంపెనీలు యూజువల్గా ఇలాంటి జాబ్ మేళాలకు రావు. వాళ్ళు క్యాంపస్లోనే, యూనివర్సిటీల్లోనూ, కాలేజీల్లోనూ, క్యాంపస్ సెంటర్లోనే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మా గన్నవరంలోని హెచ్సిఎల్ యాజమాన్యంతో మాట్లాడి, ఇక్కడ సూపర్వైజ్ చేసే హెడ్ అందరితో మాట్లాడితే, ఆ ప్రతినిధులందరితో మాట్లాడితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 100 మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు కూడా స్టాల్ పెట్టిన పరిస్థితి. మీరు మొట్టమొదటిసారిగా చూస్తారు ఒక ఐటీ కంపెనీ వచ్చి మామూలు జాబ్ మేళలో పాల్గొంటాం. అలాగే వాళ్ళకి హెచ్సిఎల్ యాజమాన్యానికి, ఇక్కడ మేనేజ్మెంట్కి, గన్నవరం మేనేజ్మెంట్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను, నా తరఫున, నా నియోజక ప్రజల తరఫున. అలాగే చెన్నై వెళ్ళటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్టార్టప్ జాబులు, ఇక్కడ జావా ఫుల్ స్టాక్ మీద ఇక్కడ 100 ఉద్యోగాలు 3.5 లక్షల రూపాయలు పర్ యానం జీతం అయితే, చెన్నై వెళ్తే ఫ్రెషర్స్కి రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. 3 లక్షల రూపాయల జీతం ఇచ్చే పరిస్థితిని నా నియోజకవర్గ యువత ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనే సాయం తెలుస్తుంది. ఇది సఫలీకృతమైందని నేను భావిస్తున్నా. గత 5 సంవత్సరాలు ఏం చేశారనేది మనకు ముఖ్యం కాదు. మనకి మ్యాండేట్ ఇచ్చి మనం ఎన్నుకున్నారు కాబట్టి. గన్నవరంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ఆ ప్రజలు రుణం తీర్చుకోవడానికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఎన్నికల ముందు కూడా చెప్పి మీకు కూడా తెలుసు. అంటే సార్ ఇప్పుడు ఇప్పిపోతే నేను ఓటు అడగనని చెప్పా. అంటే మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఉంది. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు దాన్ని ఏపీఐఏసీ అండర్లో డెవలప్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు దానిలో ఏం చేయబోతున్నారు? అశోక్ లైలాండ్, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అశోక్ లైలాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపి అశోక్ లైలాండ్ వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీని తీసుకొచ్చింది నేనే. అలాగే 420 కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి గత ప్రభుత్వ పాలకుల వైఫల్యం వల్ల. పొలం 16.5 లక్షల రూపాయలకు ప్రభుత్వం కేటాయిస్తే, గత ప్రభుత్వం దాన్ని 89 లక్షలు పెంచితే పారిపోరా అని అడుగుతున్నాం. ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ 16.5 లక్షలకి ఇచ్చాం. వాళ్ళు వచ్చే 18 నెలల్లో పరిశ్రమలు ఏర్పాటు తీరాల్సిందేనని చట్టంలో కూడా పెట్టి జీవో ఇచ్చిన పరిస్థితి, క్యాబినెట్లో కూడా ఆమోదించిన పరిస్థితి 2 మాసాల క్రితం. రాబోయే 18-20 నెలల్లో 420 కంపెనీలు మల్లవల్లి వస్తున్నాయి. ఇంకా 183 కంపెనీలు ఏపీఐసీ దగ్గర ఆన్లైన్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. వాళ్ళందరూ ఏపీఐసీ చైర్మన్ లేనప్పుడు స్థానిక శాసనసభ్యులు నన్ను కలిసి ల్యాండ్ అలాట్ అడిగారు. 90 లక్షలైనా కొని డబ్బులు కట్టి అలాట్ చేయమని అడుగుతున్న పరిస్థితి. 479 ఎకరాలు ఇంకా ఎక్వైర్ చేయాల్సిన పని ఉంది. అది జిల్లా అధికారులతో సమీక్షించా, ముఖ్యమంత్రి గారు నోటీసు పెట్టాం, మన శాసనసభలో కూడా మాట్లాడా. మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మంచి పారిశ్రామిక కారిడార్ అవుతుంది. నేను 15,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఓటు అడగని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన శాసనసభలో విజన్ 2047లో మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ స్లైడ్స్ వేసిన పరిస్థితి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందని, గన్నవరం మీద నాకెంత చిత్తశుద్ధి అనేది. రాబోయే కాలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా. ఇది గన్నవరం దిశ మారుతగ్గ రాజకీయాల్లోకి వచ్చే తప్ప పనికిమాలిన పని చేయడానికి నేను రాజకీయాలకు రాలేదు. అంటే ఏంటి సార్, ఇక్కడ పాల్గొన్న వాళ్ళంతా మీ నియోజకవర్గం వారే ఉన్నారా, పక్క నియోజకవర్గాల నుంచి? మెజారిటీ నా నియోజకవర్గాలు ఉన్నారు. పక్క నుంచి వచ్చినా మనం ఆపలేం కదా, ఎవరికి వచ్చినా జాబ్ పర్లేదు. ఇక్కడ మళ్ళీ మా నియోజకవర్గాన్ని మేము వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టి అలా ఏం చేయదలుచుకోవాలి. ఇంకొకటి మా ద్వారా ఎవరికి ఉద్యోగం వచ్చినా ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధ్రువ్ కన్సల్టింగ్ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అంటే ఏంటి సార్, ఇప్పుడు జాబ్ మేళా ఏర్పాటు చేసిన తొలి ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు రోల్ మోడలా? చూద్దాం, లెట్ us see. I'm Harshita from Eluru. I have got a placement in home healthcare. Location is in Hyderabad. Thank you for giving this opportunity to the Yarlagadda sir. I am Meenakshi Deepthi from Hanuman Junction. Home and health care లో నాకు జాబ్ వచ్చింది. Salary is 14K. I am happy with that salary. పేరు మనోహర్ సార్. పేరు మనోహర్. హెల్త్ కేర్ కంపెనీలో వచ్చింది. 50,000 పర్ యానం పర్ మంత్ శాలరీ. చాలా బాగుంది. నా పేరు పృథ్వీ. నాకు హెల్త్ కేర్ జాబ్ వచ్చింది. శాలరీ 15,000. జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా పేరు సాత్విక రెడ్డి. నాకు హెల్త్ కేర్లో వచ్చింది హైదరాబాద్. నా పేరు అనుష. మాది ఎస్సీఎస్ సెంటర్. నాకు హెల్త్ కేర్లో జాబ్ ఇచ్చారు.
శాలరీ 25,000. గన్నవరం నియోజకవర్గంలో 15,000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా తాను పనిచేస్తానని, ఒకవేళ తాను కనుక తన మాట నిలబెట్టుకోలేకపోతే మరలా ఓటు అడగనని కూడా శపథం చేశాను అని చెప్పి కూడా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునరుద్ఘాటించారు. కెమెరామెన్ వర్మతోటి జర్నలిస్ట్ మహేష్, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి.